డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు రైల్వే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ముందుంటుందని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ అధ్యక్షులు ఏ వినోద్ అన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంతో పాటు అంబేద్కర్ నిలువెత్తు రుద్రాణాన్ని, అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని రైల్వే ప్రాంగణంలో బాణ సంచాలతో ర్యాలీని చేపట్టి జోనల్ నాయకులు గుజ్జర్ల మూడి దశరథి కృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ అధ్యక్ష కార్యదర్శులు ఏ వినోద్, దశరథి కృష్ణ మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల సమస్యలతో పాటుగా ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ రేషియోను పాటిస్తూ రైల్వే డివిజన్ అధికారులు పనిచేయాలని అన్నారు. విజయవాడ జోనల్ పరిధిలోని ఒంగోలులో ఎంతో ఘనంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటం, నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇదే ఉత్సాహంతో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పట్ల దెబ్బతత్వ పనిచేస్తూ అంబేద్కర్ చెప్పిన బాటన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసోసియేషన్ ప్రకాశం జిల్లా కార్యదర్శి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ రైల్వే ప్రాంగణంలో అంబేద్కర్ చిన్న విగ్రహానికి అధికారులు అనుమతి ఇచ్చారని, కానీ ఉన్నత అధికారుల చొరవతో ఈ రోజు పెద్ద విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. అలాగే రాజ్యాంగం స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపి, సాకే సాయిబాబా, కంటే రమేష్, బివి నాయక్, రైల్వే ఉద్యోగులు మరియు జోనల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో మరి ఇంత ఘనంగా మరి అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. జోనల్ నుంచి మేము పార్టిసిపేట్ చేసి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఒంగోలు బ్రాంచ్కి, విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీకి మరియు బ్రాంచ్ శ్యామ్ కుమార్, శ్రీకాంత్ మరియు నాయక్ గారికి మరియు మా జోనల్ మిత్రులందరికీ పేరు పేరున జేబీములు తెలియజేస్తున్నాము. మంచి కార్యక్రమం, అంబేద్కర్ ఆశయ సాధనలను ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు మన ఎన్నో జరగాలని ఒంగోలు పట్టణంలో ఒంగోలు స్టేషన్ రైల్వే స్టేషన్ ఆవరణలో మరి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు, ఈ ర్యాలీ విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు గంగపట్నం శ్యామ్ కుమార్. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ఇంతకు ముందు ఉన్న ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి మా పాత ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆఫీసు నూతనంగా మాకు ఇక్కడ సర్క్యులేషన్లో రైల్వే స్టేషన్ సర్క్యులేషన్లో ఇచ్చారు. దాన్ని పునరుద్ధరించుకొని ఇక్కడ మేము బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని స్మరించుకుంటూ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా జేబీములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ తరఫు నుంచి మా జోనల్ సెక్రటరీ గారు, జోనల్ ప్రెసిడెంట్ గారు మరియు వాళ్ళ జోనల్ సభ్యులు, అలాగే డివిజనల్ సభ్యులు దీనికి విచ్చేసి దీన్ని కూడా విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. కె రమేష్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్. ఈరోజు ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఒంగోలు స్టేషన్ ప్రాంగణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి రైల్వే కార్మికులు, గూడూరు నుంచి విశాఖపట్నం వరకు ఉన్న రైల్వే కార్మికులందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒంగోలు బ్రాంచ్ సెక్రటరీ శ్యామ్ గారు ఈ విగ్రహ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. వారికి డివిజనల్ కమిటీ తరఫున ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నాం. అలాగే దీనికి సహకరించినటువంటి ఏడీఎన్ గారు, ఇక్కడ ఉన్న రైల్వే అడ్మినిస్ట్రేషన్ కూడా, వారందరికీ కూడా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున ఇంతకు ముందు ఉన్న పాత కార్యాలయం నుండి మోడిఫికేషన్లో భాగంగా, ఒంగోలు స్టేషన్ మోడిఫికేషన్లో భాగంగా ఈ కొత్త కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యాలయం ఏర్పాటులో భాగంగా కార్యాలయం మరియు దానికి ఎదురుగుండా మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మా జోనల్ లీడర్స్ శ్రీ దశరథి కృష్ణ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ, అలాగే ఆఫీసు ప్రాంగణాన్ని జోనల్ ప్రెసిడెంట్ వినోద్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఒంగోలు పట్టణంలో ఈ రైల్వే స్టేషన్ ప్రధానమైన ప్రాంగణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసినందుకు గాను ఈ విజయవాడ డివిజన్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ముఖ్యంగా ఒంగోలు బ్రాంచ్ శ్యామ్ గారికి
మరియు ట్రెజరర్ శ్యామ్ సుందర్ గారికి వీళ్ళందరికీ జేబీఎంలు. ఇంత ఘనంగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ బ్రాంచ్ని మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఒంగోలు బ్రాంచ్ వారికి ప్రత్యేకమైనటువంటి జేబీఎంలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మా జోన్, డివిజన్స్, బ్రాంచ్ అన్నింటినీ కలుపుకొని పోయి జోనల్ స్థాయిలో గట్టిగా పోరాటం చేసి బ్యాక్లాగ్ వేకెన్సీల మీద బ్యాక్లాగ్ వేకెన్సీలు ఫిలప్ చేయడంలో మేము గట్టిగా పోరాటం చేసి ఫిలప్ చేయడంలో సాధిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఒంగోలు బ్రాంచ్ వారికి ప్రత్యేకమైన జేబీఎంలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ, అదేవిధంగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ కార్యాలయానికి నూతన కార్యాలయం ఓపెన్ చేయడానికి విచ్చేసినటువంటి అసోసియేషన్ యొక్క జోనల్ నాయకులకు, డివిజనల్ నాయకులకు, ఒంగోలు బ్రాంచ్ మరియు ఇతర బ్రాంచ్ల నుంచి విచ్చేసినటువంటి రైల్వే కార్మిక సోదర సోదరీమణులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఒక ర్యాలీని నీలి జెండాలతో మొత్తం ఒంగోలు రైల్వే స్టేషన్ ని నీలిమయం చేసిన ప్రతి రైల్వే కార్మిక సోదర సోదరీమణులకి, అదేవిధంగా రైల్వే అధికారులకు, సూపర్వైజర్స్ కు, అంబేద్కర్ వాదులకు, అభ్యుదయవాదులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ చూపిన పేబ్యాక్ టు ద సొసైటీలో భాగంగా, అదేవిధంగా ఆత్మగౌరవ ప్రతీకంగా ఆయన చూపిన మనకు మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెడుతూ ఇదే విధంగా ఐక్యతతో ముందుకెళ్లాలని అందరినీ సవిదా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ లోని ఒంగోలు బ్రాంచ్ యందు బాబాసాహెబ్ గారి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా శుభపరిణామం. ఈ విగ్రహం ఆవిష్కరణలో పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్క కార్మికునికి, శ్రేయోభిలాషులకి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జోనల్ సెక్రటరీ అయినటువంటి దాసరి కృష్ణ గారికి, అధ్యక్షులు అంగడి వినోద్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మానాయక్ గారికి, జోనల్ ట్రెజరర్ సాయిబాబా గారికి మరియు విజయవాడ డివిజనల్ ప్రెసిడెంట్, ట్రెజరర్, అడిషనల్ సెక్రటరీ అండ్ ఒంగోలు బ్రాంచ్ సెక్రటరీ అయినటువంటి శ్యామ్ గారికి, ప్రెసిడెంట్ శ్రీకాంత్, ట్రెజరర్ శ్యామ్ సుందర్ నాయక్ గారికి, ఇతర బ్రాంచ్ల నుంచి విచ్చేసినటువంటి కార్మిక సహోదరులందరికీ కూడా విజయవాడ డివిజన్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అలానే బాబాసాహెబ్ గారు ఏదైతే వారి యొక్క ప్రాణత్యాగాన్నైనా అడ్డుపెట్టి భారతదేశానికి, భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలందరికీ ఒక మంచి రాజ్యాంగం రూపంలో కల్పించినటువంటి ప్రతి అవకాశాన్ని రైల్వే ఎంప్లాయీలుగా, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యకర్తలుగా ముందుకు తీసుకెళ్తామని, ఎప్పటికీ కూడా కార్మికులందరిలోనూ ఐక్యతని ముందుకు తీసుకెళ్లే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై భీమ్. ఈరోజు ఒక పండుగ వాతావరణం ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలు వినోద్ గారికి, ప్రెసిడెంట్, అట్లాగే జనరల్ సెక్రటరీ దాసరి కృష్ణ గారికి మరియు డివిజనల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరికీ, విజయవాడ మరియు ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరికీ మరియు నాతోటి కార్మికులందరికీ పేరు పేరున అందరికీ జయభీములు తెలియజేసుకుంటూ, ఈరోజు పండుగ వాతావరణం అనేటువంటి ఇలాంటి విగ్రహాలు ఎన్నో జరగాలి, ఇట్లాంటి డెవలప్మెంట్ ఎన్నో అవ్వాలా. పీడిత ప్రజలకు ఇది బాబాసాహెబ్ చూపించిన మార్గం. ఇది ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కరిలో ప్రతిధ్వనించాలనేసి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీములు. అందరికీ జై భీమ్. ముందుగా అందరికీ జై భీమ్. ఈరోజు మరి 21వ తారీఖు దీపావళి పండుగ మా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున అడ్వాన్స్గా ఇక్కడ ఒంగోలు బ్రాంచ్ కార్యవర్గం జరుపుతున్నటువంటి సందర్భం అనుకోవాలా. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లాలని భావితరాలకు మార్గదర్శకంగా అంబేద్కర్ విగ్రహాన్ని రెనోవేషన్ కి జోనల్ ప్రెసిడెంట్ మరియు జోనల్ సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్, మైసెల్ఫ్ ట్రెజరర్, ఇక్కడ డివిజనల్ సెక్రటరీ, డివిజనల్ ప్రెసిడెంట్ అందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఇతర ఆఫీస్ బేరర్లు అందరూ వచ్చి ఈ ర్యాలీని ఘన విజయంగా జరిపినందుకు, మరి ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేసుకుంటూ జై భీమ్.